పక్కన కళ్ళు పట్టుకో. నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు. పేరు కళ్యాణి. మా అత్తగారిని నేను ఇప్పటికిప్పుడే చూడాలి అని ఒకటే గొడవ అనుకో. ఇంకా ఆలస్యం చేస్తే తప్పని ఎంత పెట్టుకుని వచ్చేసానంతే. సర్లే, ముందు కోడలు ఆశీర్వదించు. చిత్ర, కుంకుమ ఎక్కడుంది? అక్కడుంది. కళ్ళలో పెళ్లి పందిరి కనపడ్డ సాగే. అమ్మప్పుడు అంతే. మీరు కాఫీ తాగుతారా? వద్దు. కన్న కొడుకు ఎటు చాటించే చూస్తావు, కోడలు కూడా రా రా వచ్చి చూడు చూడు. రబ్బర్ బొమ్మలా ఉంది కదా, మనం అందరం ఎత్తికి నెట్టాడు దాన్ని తేగలమా? ఎప్పుడో అడిగి పెళ్లి చేసి కొడుకుని కోడల్ని దగ్గరుంచుకుని ఈ అంచక్కారాని ఎలిజబెత్కి మళ్ళీ కాలు మీద కాలేసుకుని సంతోషంగా ఉండక గుడి దగ్గర పూసలు అమ్ముకుంటే ఎండనబడి ఏడుస్తున్నావు. నీ మాటింటూ నీ కాడు ఉండాలి చూడు. రాజావారి మాటింటూ అక్కడ ఉంటున్నాడు. అమ్మట అమ్మ. సరే సర్లే, కోడలకి కుంకుమ పెట్టు. పెట్టమ్మా. శ్రీలంక ప్రభుత్వ సైనిక స్థావరాలపై తమిళ టైగర్స్ జరిపిన ఆకస్మిక దాడికి ప్రతిగా ప్రభుత్వం వైమానిక దాడులు జరిపి తీవ్రవాదులుండే స్థావరాలుగా గుర్తించిన అనేక ఊళ్లపై బాంబుల వర్షం కురిపించింది. దీనివల్ల అనేక పెద్ద పెద్ద భవంతులు, పాఠశాలలు, వైద్యశాలలు నేలమట్టమయ్యాయి. సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక గాయపడిన వాళ్లు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం అనుమతించబడ్డారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ వార్తలు సాయంత్రం 6:30 అంతవరకు సెలవు. నమస్కారం. ఈ మధ్య అక్కడ ఏం జరుగుతోందో మీకు బాగా తెలిసే ఉంటుంది. ఆపదాని తెలియంగానే అయిన వాళ్లే మొహం చాటేస్తున్నారు. కానీ సర్వం కోల్పోయి రిక్తహస్తాలతో ఇక్కడికి వస్తున్న శరణార్థులకి తమరు చేస్తున్న సహాయం ఉంది చూశారు. అదండి మానవత్వం అంటే. నిజం. విషయానికి రండి. ఈ సమస్య వాళ్ళ పరిష్కారానికి వచ్చి తీరాలి. అదే కదా అందరి ఆశయం. ఈ రావణ కష్టాన్ని చల్లార్చాలి. పిల్లలు పెద్దలు పడే బాధను చూసి తట్టుకోలేకపోతున్నాం. పరిష్కారం చెయ్యాలి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అవునండి, ఉన్నమాట అన్నారు. మునపట్ల ఈ విషయంలో ఓపెన్గా పనిచేయలేకపోతున్నాం. పోలీసు, నేవీ, కస్టమ్స్ వాళ్ళ హడావిడి చాలా ఎక్కువైంది. మీ గురించి, మీ గొప్పదనం గురించి అందరికీ తెలుసు. మీ మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. ఇప్పుడు నాకు కావలసింది ఒక నీడ. అది మీ చోటే అనుకోండి, అనుకూలంగా ఉంటుంది. కుదరదు. అయితే ఏం జరిగినా మీకు దిగులు లేదా? ఎందుకు లేదు? ఎవరుకుంటే దిగులు వాడుకుంటుంది. నిజమేననుకోండి, ఓ చిన్న సాయం చేయండి చాలు. ఏమి లేదు, మీ చోట్లో పెట్టి వెంటనే తీసుకుపోతాం అంతే. లేదనకుండా ఇచ్చే వంశం మీది. నలుగురు బాగుండాలనుకునే సంస్కారవంతులు. జాతి గౌరవంతోనైనా ఆదుకుంటారనే నమ్మకంతో వచ్చాను. ఇలా చూడు, ఈ జాతి భక్తి, దేశభక్తి అనేవి మీ అందరికన్నా నాకు ఎక్కువగానే ఉన్నాయి. ప్రాణం దక్కితే చాలని పారిపోయి వస్తున్నారే, వాళ్ళకి సాయం చేస్తాను. చట్టంని అడ్డుకునే అధికారులను ఎదిరించి సాయం చేస్తాను. ఇది ప్రభుత్వాన్ని ఎదిరించడము కాదు, నేను దేశద్రోహిని కాదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఒక్కసారి ఆలోచించండి. తల్లి బిడ్డ ఒకటే అయినా నోరు కడుపు వేరువేరు కదండి. నాకా 1-2 కుటుంబాలు. ఏదో విధంగా బతికించాలి కదా. అందరూ మీలాగానే ఉండగలరా? లేవరా లేవరా. ఈ సమస్యను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నావో
చెప్పుతో కొడతాను. వీడిని మెడ పట్టుకుని బయటికంటే. దుర్మరణం. పితృరుణం తీర్చబడలేదు, అందువల్ల వచ్చేవే ఈ దుస్వప్నాలన్నీ. ఆ రుణం తీర్చుకునే విధానాన్ని మన పెద్దలు గరుడ పురాణంలో విశదీకరించారు. చనిపోయిన వాళ్ళకి కర్మకాండ తప్పకుండా చేయాలి. మాసికాలు తద్దినాలు క్రమం తప్పకుండా పెట్టడం కన్నకొడుకు బాధ్యత. అలా చెయ్యకపోవటం వల్ల ప్రాప్తించే సర్వ పాపాల్ని సమస్త పీడల్ని ఆ కొడుకు అనుభవించాల్సి వస్తుంది. ఒక అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేసి కర్మ చెయ్యాలి. వచ్చే సోమవారం అమావాస్య పుణ్యతిథి. ఉదయం 10 గంటలకు సూర్యహోర ఉంది. ఆ హోర అయ్యే లోపుగా కర్మకాండ ప్రారంభించండి. ఇంతకు మించి ఆలస్యం చేస్తే దుష్ట ఫలితాలు ఎక్కువై కన్నతల్లికి మరణం కూడా సంభవించవచ్చు. తల్లి కొడుకులు క్షేమంగా ఉండుగాక. ఓం శ్రీ గాయత్రీ నమః. అలవాటుందా? లేదు. చెడ్డ అలవాటు. అర్ధరాత్రి ఆటలేంటే వెళ్ళి పడుకోండి. అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు? శరణార్థుల విషయంగా కలెక్టర్ గారు బంగ్లాకి వెళ్ళారు. ఇప్పుడు అది కలెక్టర్ బంగ్లానా? వాడు బాబుగాడి సొమ్మా? మనమే దానంగా ఇచ్చేసాం. నీకు తెలుసుగా? తెలుసు. కూర్చో. సర్లేదు, వదిలే. ఆ పిల్లలా ఉంది. పేరేంటి? పేరేంటి? కళ్యాణి. మహాలక్ష్మిలా ఉంది. తనతోనైనా నవ్వుతూ మాట్లాడు. అడిగింది కొనివ్వు. సంతోషంగా ఉండండి. తొందరగా 3 ముళ్ళు వేసే. చూడమ్మా, కూడుగూడే సర్కారు ఇచ్చేదే. జీవితం నువ్వే ఇవ్వాలి. ఏదే ఏమివ్వాలి? జీవితం. వద్దు, మీరు తినండి. ఏంటి ప్రతిదానికి అంటీ గింటి అంటూ? నాన్న అని పిలిస్తే కాదంటానా? తినరా పిచ్చాను. ఏంటా నంచుకోవడం? బాగా తినో. బాగా తిని ఒళ్ళు దిట్టంగా ఉంచుకోదా చెప్పు. చూడు, ఇలా ఉండాలి. ఒళ్ళు మాత్రమే కాదు, మనసు దిట్టంగా ఉండాలి. అది నీకు చెప్పక్కర్లేదు. వెళ్ళి కొట్టిరారంటే కోసి వచ్చిన వాడివి కదా. రాజేశ్వరి. నా పేరు రాజేశ్వరి కాదు, దమయంతి. తాతయ్యకి కూల్ డ్రింక్ కాస్త ఎక్కువైంది కదా, అందుకని. నువ్వు రారా. ఆశ చావకాల పిలుచుకుంటానంతే. ఒక్కటి దిగులు, కొడుకు లేడే అని. ఇప్పుడు అది లేదురా. తీసుకురా. చాలండి. చాలంటే మిగతా అది రేపు చూసుకుందాం అంటావా? అయ్యో కాదండి. పోరా. నువ్వు సుఖంగా ఉండాలరా. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏంటి చూస్తున్నా? రాత బాగోని వాడు గీత చదువుతున్నాడు ఏంటి ఆయన? కూర్చో.
దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం తాండవిస్తుందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను అని. అవతార పురుషులను రా నువ్వు నేను. మనమంతా ఎవరనుకున్నాం? దేవుళ్ళం. అక్రమాల్ని ఎదిరించే వాళ్ళందరూ దేవుళ్ళేరా. దీనికోసం దేవుడు దిగొస్తాడా? అందుకే తప్పు చేసిన వాడిని శిక్షించు. ఇది ఆగేది కాదు. నిన్నెవరూ ఆపలేరు. మనం కర్మిష్ఠులం. కర్మని ఆచరించాలి. నీ అండగా నేనుంటాను. నీతోనే ఉంటాను. నీలోనే ఉంటాను. ఆలోచించుకో.